హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఈ సమ్మర్ సీజన్లో కాదండి, మ్యాంగో సీజన్ కదా. సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేదే మ్యాంగో. ఈ ఫ్రూట్ అన్ని ఫ్రూట్స్లో కల్లా రారాజు అంటారు. అలాంటిది మన ఛానల్లో ఈ సమ్మర్ సీజన్లో ఈ మ్యాంగోస్తో ఏ ఏ వెరైటీస్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. మీకు ఒకటి కాదండి, రెండు వెరైటీస్ చూపిస్తాను. ఒకటి వచ్చి మ్యాంగో మస్తాని, రెండోది వచ్చి మ్యాంగో బ్రెడ్ పుడింగ్. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే టాప్ నాచ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి మా కిచెన్ లోకి. ఆ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తాను. ముందుగా మనం ఒక అర లీటర్ పాలైతే తీసుకొని కాసేపు దాన్ని మనం వేడి చేసుకోవాలి. ఈ రెండు ఐటమ్స్కి కంపల్సరీగా మిల్క్ కావాలండి. ఇప్పుడు అసలే ఇంగ్రీడియంట్ కదా మన మ్యాంగోస్. నేను రెండు పెద్ద సైజ్ మ్యాంగోస్ తీసుకున్నాను. రెండు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. చాలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి, ఎందుకంటే మన తర్వాత మిక్సర్ గ్రైండర్లో అయితే వేసుకోవాలి కాబట్టి. ఇవన్నీ నేనైతే 2 బిగ్ సైజ్ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్ ఉంది కదా, దాంట్లో ఒక హాఫ్ వచ్చేటట్టు మ్యాంగోస్ వేసుకుందాం. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది షుగరు. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. దాన్ని బాగా బ్లెండ్ చేసుకుంటే కొంచెం థిక్గా ఉంటుంది మనకి. చూసారుగా పల్ప్ ఎంత థిక్గా ఉందో. ఒక గ్లాస్లో ఒక సగం దాకా మనం తీసుకుందాం. ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా పర్లేదు. నేనైతే ఇది అమెరికన్ డిలైట్ తీసుకున్నాను. మళ్ళీ దానిపైన ఈ పల్ప్ అయితే వేసుకోవాలి గ్లాస్లో. ఇప్పుడు కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ముక్కలు ముక్కలుగా ఇప్పుడు దానిపైన మనం గార్నిష్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా మ్యాంగో మస్తాని ఎవరి ఇంటికి వచ్చినా కూడాను వితిన్ సెకండ్స్లో అయితే చేసేయచ్చు. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది, ట్రై చేసేయండి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం. నేనైతే కస్టర్డ్ పౌడర్ కూడా మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ వేసి కొంచెం మిల్క్ వేసి స్టిర్ చేసుకొని మళ్ళీ ఆ వేడి ఉన్న పాల్లోనే ఇది వేసుకోవాలి. చిక్కగా వచ్చేదాకా మనం తిప్పుకుంటూ ఉంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ అది తీసుకొని మ్యాంగో పల్ప్లో వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ కనుక మనం చల్లారని ఇవ్వాలి. అప్పుడే అది మనకి బాగుంటుంది. ఈలోపు మనం బ్రెడ్ని ఆ సైడ్స్ అన్నీ కట్ చేసేసుకుందాము. మనమైతే ఒక 8 పీసెస్ అయితే బ్రెడ్ తీసుకుంటున్నాను. ఒక సర్క్యులర్ షేప్ కానీ లేదంటే ఈ స్క్వేర్ షేప్ బౌల్ ఉంటే బాగుంటుంది. నా దగ్గర పెద్దది ఉంది ఇది. దీంట్లో మనం ఫస్ట్ 4 లేయర్స్ బ్రెడ్ పీసెస్ వేసి ఈ మ్యాంగో పల్ప్ విత్ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, చల్లారిన తర్వాత అది ఒక లేయర్ లాగా నీట్గా మనం పూసేయాలండి బ్రెడ్స్ పైన. కొంచెం కూడా, ఎందుకంటే అది అబ్జార్బ్ చేసుకుంటుంది బ్రెడ్. సో నీట్గా వేద్దాం. దాని తర్వాత ఒక లేయర్ డ్రై ఫ్రూట్స్ వేద్దాం. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ పైన ఒక లేయర్ బ్రెడ్స్ వేద్దాం. దానిపైన మళ్ళీ మిగిలిన మ్యాంగో పల్ప్ అంతా వేసేద్దామండి. నీట్గా కొంచెం కూడాను లేకుండా ఎక్కడ మొత్తం కవర్ అయ్యేటట్టు ఈ మ్యాంగో పల్ప్ వేసి మళ్ళీ చివరిగా మనం ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేద్దాం. ఇప్పుడు ఈ రెడీ అయిందంతా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. సో నేనైతే డీప్ ఫ్రీజ్లో తొందరగా కూల్ అవటానికి అయితే పెట్టేస్తున్నాను. కనీసం ఒక 2 to 3 అవర్స్ అయితే బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిన ఈ రెసిపీని నేను ఒక చిన్న పీస్తో కట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, జస్ట్ ఒక కేక్ లాగా అయితే ఫామ్ అయిపోయింది. అసలు చూడండి, చూస్తేనే ఎంత ముద్దొస్తుందో. ఒక సిప్ అయితే మనం తీసి తిందాం. వరేవా, ఎంత బాగుందండి. ఖచ్చితంగా ఇది పిల్లలకి నచ్చుతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి.